హాయ్ ఫ్రెండ్స్, వేసవిలో చలవ చేసే పాలకూర పెసరపప్పు కూర ఎలా చేయాలో చూసేద్దాం. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని 3 to 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాగిన తర్వాత 1 టీ స్పూన్ చొప్పున ఆవాలు, జీలకర్ర, మినపప్పు వేసుకుని దోరగా వేయించుకోవాలి. అవి వేగిపోయిన తర్వాత తుంచిన 2 ఎండుమిర్చి, కట్ చేసిన 2 పచ్చిమిర్చి, దంచిన వెల్లుల్లి రెబ్బలు, 2 రెమ్మల కరివేపాకు వేసుకుని ఆ పోపంతా దోరగా వేయించుకోవాలి. అవి వేగిపోయిన తర్వాత ఒక ఉల్లిపాయని పొడవుగా కట్ చేసుకుని వేసుకుని ఉల్లిపాయలు సాఫ్ట్గా అయ్యేంత వరకు వేయించుకోవాలి. దానిలోకి 15 నిమిషాల ముందు నానబెట్టిన పెసరపప్పుని నీళ్ళన్నీ వంపేసుకుని వేసుకోవాలి. ఆ ఆయిల్లో తాలింపులో పెసరపప్పుని 2-3 నిమిషాలు బాగా వేయించుకోవాలి. 2 నిమిషాల తర్వాత 3 కట్టల పాలకూరని శుభ్రంగా కడిగి చిన్న చిన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. పాలకూరను కూడా వేసుకుని ఒకసారి బాగా కలిపి మూత పెట్టుకుని మగ్గించుకోవాలి. 2-3 నిమిషాల తర్వాత మూత తీసి 1/2 టీ స్పూన్ పసుపు, తగినంత ఉప్పు వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ పాలకూరలో నీరంతా అయిపోయేంత వరకు మగ్గించుకోవాలి. పాలకూరలో నీరంతా అయిపోయిన తర్వాత పెసరపప్పును పట్టుకొని చెక్ చేసుకుంటే పెసరపప్పు కూడా మెత్తగా ఉడికిపోయి ఉంటుంది. ఆ తర్వాత దానిలోకి తగినంత కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి, సాల్ట్ కూడా చెక్ చేసుకుని అడ్జస్ట్ చేసుకుని ఒక్కసారి బాగా కలిపి 2-3 నిమిషాలు మగ్గించుకున్నామంటే చాలా రుచిగా ఉండే వేసవిలో చలవ చేసే పాలకూర పెసరపప్పు రెడీ అయిపోయినట్లే. వీడియో నచ్చితే చిన్న లైక్ ఇచ్చి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.